కథలు మనల్ని గడిచిపోయిన కాలంలోకి తీసుకెళతాయి, రాబోయే కాలం గురించి కలలు కనేలా చేస్తాయి. కాని ఈ రెండింటినీ కలిపి ఉంచే ఒక అదృశ్య శక్తి ఉంది. ఇంతకీ ఏంటది? ఈరోజు మనం కాలంతో మనకున్న బంధాన్ని కథల రూపంలో ఎలా చూస్తామో తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్న వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. ఎక్కడో ఈజిప్టులో ఉన్న ఒక పురాతన సమాధి, ఎక్కడో భవిష్యత్తులో రాబోయే ఒక సినిమా, అసలు సంబంధమే లేదనుకునే ఈ రెండు విషయాల వెనుక ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది. అదే కాలంతో మనకున్న విపరీతమైన ఆసక్తి. పదండి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. సరే, కథలోకి వెళ్ళిపోదాం. సంవత్సరం 1923. ప్రదేశం ఈజిప్ట్. వేలేళ్లుగా ఎడారి ఇసుక కింద సమాధి అయిన ఒక రహస్యం. దాన్ని ఒక పురావస్తు శాస్త్రవేత్తల బృందం కనుగొంది. కాని వాళ్లు కేవలం ఒక సమాధిని కాదు, ఏకంగా చరిత్ర గతిని మార్చే ఒక నిజాన్ని కనుగొన్నారని వాళ్లకు అప్పుడు తెలీదు. ఒక్కసారి ఆలోచించండి. వేల ఏళ్లుగా ఎవరూ అడుగుపెట్టని, గాలికూడా చొరబడని ఒక సమాధి లోపల ఒక ఫోటో దొరికింది. ఇది నమ్మశక్యంగా లేదు కదూ, ఎందుకంటే ఆ కాలంలో ఫోటోగ్రఫీ అనేదే లేదు. కాని అక్కడ దొరికింది కేవలం ఒక ఫోటో కాదు, అది ఒక అంతుచిక్కని మిస్టరీకి ఆరంభం. ఇప్పుడు ఈ టైంలైన్ చూడండి. ఇది మామూలుగా లేదు. 1897లో ఆధునిక బట్టలతో ఉన్న ఒక వ్యక్తి ఫోటో తీశారు. కాని ఆ ఫోటో వేల ఏళ్ల నాటి సమాధిలో 1923లో దొరికింది. ఇంకా విచిత్రమేంటంటే అచ్చం అదే వ్యక్తి 1980లో మళ్లీ కనిపించాడు. అది భవిష్యత్తు తేదీ ఉన్న ఒక ఫోటోలో. ఇది ఎలా సాధ్యం? ఇదేదో టైం పజిల్లా ఉంది కదూ. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆశ్చర్యకరంగా ఆ ఫోటో ఒక్కటే కాదు, దాని కింద దుమ్ము పట్టిన ఒక కాగితం మీద చేతితో రాసిన ఒక చిన్న నోటు కూడా దొరికింది. ఆ నోట్తో ఈ మిస్టరీ మరింత సంక్లిష్టంగా మారింది. ఆ నోటు మీద ఏముందంటే, నేను దీన్ని ఆపడానికి ప్రయత్నించాను, కాని కాలప్రయాణ మార్గాన్ని ఆపలేము. ఈ మాటలు ఒక హెచ్చరికలా ఉన్నాయి. ఎవరో కాలంతో ఆడుకుని ఇప్పుడు దాని పర్యవసానాల గురించి మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. ఇంతకీ ఎవరు రాశారీ నోట్? దేన్ని ఆపడానికి ప్రయత్నించారు? సో అసలు ఎవరి లోన్ హక్? అతను కాలంలో ప్రయాణిస్తున్నాడా, లేక కాలంలోనే ఇరుక్కుపోయాడా? వయస్సు పెరగని ఆ వ్యక్తి వెనుక ఉన్న థియరీలు ఈ మిస్టరీ మీద కొంచెం వెలుగునిస్తాయి. కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని కాజల్ ఫీడ్బ్యాక్ లూప్ అంటారు. ఇది ఒక సైద్ధాంతిక పారాడాక్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే, భవిష్యత్తులో జరిగే ఒక సంఘటన గతాన్ని మార్చేస్తోంది. ఆ మారిన గతమే మళ్లీ భవిష్యత్తుకు కారణమవుతుంది. ఇదొక ఎండ్లెస్ సైకిల్ అన్నమాట. దాన్నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం. కాని కథలో అసలైన ట్విస్ట్